ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి 12 రోజుల ఇరాన్ తో చేసిన యుద్ధం తర్వాత 12 రోజుల తర్వాత డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డెడ్ ఎండ్ కి చేరుకుంది. ఇక నుంచి యుద్ధంలో ముందుకెళ్ళాలి అంటే సర్వశక్తిని ఉపయోగించాలి. తన చేతిలో ఉన్న వినాశకరమైన న్యూక్లియర్ బాంబును ఉపయోగించాలి, లేదా యుద్ధంలోంచి వెనక్కి రావాలి. అది అమెరికాకి ఘోరమైన అవమానం. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గే రకం కాదు. ఎందుకంటే మొదటిసారి ఆయన 2017 నుంచి 21 వరకు అధ్యక్షుడు చేసి 21లో ఆయన ఓడిపోయాక రెండోసారి ఎన్ని కేసులున్నా ఆయన వ్యక్తిత్వ పరంగా వెనక్కి తగ్గని మనస్తత్వం వల్ల రెండోసారి అధ్యక్షుడు అవడం జరిగింది. మరి అలాంటి మనస్తత్వం ఉన్న ట్రంప్ వెనక్కి తగ్గుతాడా? ఘోరమైన ఇప్పుడు ఇరాన్ పెట్టిన కండిషన్స్ ఏంటి? ఈ ఏరియా నుంచి మొత్తం ఎయిర్ బేసెస్ ని సైన్యాన్ని ఉపసంహరించుకోవాలి, $500 బిలియన్ నష్టపరిహారాన్ని ఇవ్వాలి, ఇరాన్ మీద ఇంకెప్పుడు దాడి చెయ్యము, ఇజ్రాయెల్ అమెరికా అష్యూరెన్స్ ఇవ్వాలి అనే కండిషన్స్ పెట్టారు. మరి అది అమెరికాకి ఘోరమైన అవమానం, ఘోరాతి ఘోరమైన అవమానం. ట్రంప్ వ్యక్తిత్వానికి అవమానం. ట్రంప్ ఇంకా జీవితంలో అమెరికాలో తలెత్తుకోలేడు. ఇప్పుడే అమెరికాలో ప్రజాదరణ పడిపోయింది 39%కి. 16% అగ్రీడ్, 56% వ్యతిరేకిస్తున్నారు యుద్ధంలో. కాబట్టి ఇంతటి ఘోరమైన అవమానాన్ని తట్టుకోవాలి అంటే యుద్ధ విరమణ చెయ్యాలి. అది అవమానం. మరి అవమానం లేకుండా ఇరాన్ మీద ముందుకెళ్తే ఇరాన్ లొంగే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేయాలి అంటే ఆయన చేతులు ఒకటే ఒక బ్రహ్మాస్త్రం, అదేంటంటే అణ్వస్త్ర దాడి చెయ్యాలి. 1945లో అప్పుడు రూజ్వెల్ట్ ఇక జపాన్ లొంగదు, జర్మనీ లొంగినా జపాన్ లొంగేలా లేదు. జపాన్ లొంగి తీసుకోవాలంటే సంవత్సరాలు మళ్ళీ యుద్ధం చేయాలి. పసిఫిక్ థియేటర్ అది చాలా కష్టం. అందుకని తన చేతిలో బ్రహ్మాస్త్రమైన అణుబాంబును ఉపయోగించేశాడు అప్పుడు రూజ్వెల్ట్ రెండవ ప్రపంచ యుద్ధంలో. వెంటనే 2 అణుబాంబుల తర్వాత వెంటనే ఈ జపాన్ లొంగిపోయింది, రెండవ ప్రపంచ యుద్ధం అంతమైనట్టే. మనం మరి ఇప్పుడు చూస్తే అమెరికా చేతిలో బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి. 5,000